విశ్వక్ అయితే ప్రేమని చేయి పట్టుకుని వాళ్ళ ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తూ ఉంటాడు. అలా బయటికి గెంటేస్తున్న విశ్వక్‌ని చూసి "ఒరేయ్! నువ్వు మనిషివా ఏంట్రా? అసలు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఆడపిల్లపై అలా ప్రవర్తిస్తావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి "అసలు నువ్వెవడురా అడగడానికి? నా చెల్లి నా ఇష్టం. నేనే కొడతాను, తిడతాను, చంపుకుంటాను. నువ్వెవడురా మధ్యలో అడగడానికి?" అని చెప్పేసి అయితే రామరాజుతో అంటూ ఉంటాడు విశ్వక్. అలా అనేసరికి "నువ్వు మనిషివి కాదురా! ఆడపిల్ల నన్ను చూడకుండా అలా విసిరేస్తావా?" అని చెప్పేసి అయితే రామదాస్ తిడుతూ ఉంటాడు. "నువ్వేంటి మధ్యలో అడుగుతున్నావు" అంటూ ఉంటాడు. "నా చెల్లి నా ఇష్టం" అని అంటే, "ఇప్పుడు నీ చెల్లి కాదురా ఆ పిల్ల ఇప్పుడు మా ఇంటి కోడలు. నా కోడలు" అని చెప్పేసి అయితే రామరాజు అంటూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి ఏంటి గొడవ అని వేదవతి, నర్మదా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక "నువ్వు మధ్యలో మాట్లాడకు" అని చెప్పేసి అయితే రామరాజు అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రామరాజుకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు విశ్వక్. "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "నా కోడలిపై చెయ్యి వేస్తే ఊరుకునేదే లేదు" అని రామరాజు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక వేదవతి, నర్మద వాళ్ళు చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్ల నా కోడలని చెప్తున్నాను కదా అని రామరాజు అనేసరికి నర్మద వాళ్ళైతే చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ప్రేమనైతే పట్టుకొని కొట్టడానికైతే రెడీ అవుతూ ఉంటాడు విశ్వక్. అలా కొట్టడానికి రెడీ అవుతుంటే "నువ్వు మనిషివా మృగానివిరా" అని చెప్పేసి రామరాజు చేత అడ్డుపడుతూ ఉంటాడు. ప్రేమను కొట్టవలసిన దెబ్బ రామరాజుని కొడుతూ ఉంటాడు విశ్వక్. అలా కొట్టేసరికి ఒక్కసారిగా భద్రావతి వాళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి అనైతే చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి, ధీరజ్, నర్మద వాళ్ళు కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటారు. "ఒరేయ్! ఎంత ధైర్యం రా మా నాన్నే కొడతావా?" అనైతే ధీరజ్ చాలా కోపంతో వస్తూ ఉంటాడు. రామరాజు షాక్ అవుతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే అలా చూస్తూ "మా నాన్నే కొడతావని" పరిగెట్టుకుంటూ వస్తాడు. ఇక విశ్వక్ చేసిన పనికి రామరాజు అయితే అలా చూస్తూ ప్రేమనైతే వెనక నుంచి కాపాడుతూ విశ్వక్ అయితే చూస్తూ ఉండిపోతాడు రామరాజు.